హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత అకాడమీ. మనం ఈరోజు వచ్చేసి టెట్ 2 తెలుగుకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చేసుకుందాం. 30 బిట్స్. ఫస్ట్ మనకి ఒక పద్యం అనేది వస్తుంది కదా, 30 నుంచి 35 క్వశ్చన్స్ వరకు పద్యం ఉంటుంది. మనకి ఇందులో వచ్చిన పద్యం వచ్చేసి, పలుచని హీన మానవుడు పాటిని తలంపక నిష్ఠురోక్తులం బలుకుచు నుండుగాని మతి బాసురుడై సుగుణ ప్రపూర్ణుడ పులకుల వల్కబోవడు నిబద్దిగా నెట్లన వెల్తికుండ దాదొలుకుచు నుండుగాని మరి తొలుకునే నిండిగటంబు భాస్కర. ఓకేనా, ఇది మనకి పద్యం. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఒక 4 or 5 ఇవ్వడం జరుగుతుంది. అవి ఆ పద్యంలో మనకి నిష్ఠురోక్తులు అనేది ఉంది కదా, నిష్ఠురోక్తుల్ని విడదీయమని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్. నిష్ఠురోక్తులు అంటే నిష్ఠు ప్లస్ రోక్తులు, నిష్ఠుర ప్లస్ ఓక్తులు, నిష్ఠుర ప్లస్ రోక్తులు, నిష్ఠుర ప్లస్ ఉక్తులు అని ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి నిష్ఠుర ప్లస్ ఉక్తులు ఈజ్ ఈక్వల్ టు నిష్ఠురోక్తులు అవుతుంది. ఓకేనా, నిష్ఠురోక్తులను పలుకని వాడు హీనమానవుడు, మానవుడు, బాసురుడు, సుగుణ ప్రపూర్ణుడు. నిష్ఠూరాలను, నిష్ఠూర పదాలను, నిష్ఠూర మాటలను పలుకని వాడు ఎవరు అంటే సుగుణ ప్రపూర్ణుడు, మంచి మనిషివాడు, మంచి మనుషులు. ఓకేనా, మంచి మానవుడు అని అర్థం. సుగుణ ప్రపూర్ణుడు. తొలికేది వెలతికుండన పలుచని నీచ మానవుడా, మతిబాసురుడా, మూర్ఖుడా. ఓకేనా, తొలకేది ఏంటి అంటే వెలితికుండ. నిండుకుండ తొలకదు అంటారు, అంటే వెలితికుండ తొలుకుతుందనే కదా అర్థం. సో తొలికేది ఏంటంటే తొలికేది అంటే మనకి అట్లా బయటపడ్డం అన్నమాట. ఇప్పుడు కుండ నిండా నీళ్ళు ఉంటే మంచిగా తీసుకొని వెళ్ళిపోతాం. అదే సగం సగం బిందెలో నీళ్ళు ఉంటే మాత్రం అవి తొలుకుతూ ఉంటాయి, అటు ఇటు బిందె ఊగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఓకేనా, తొలికేది వెలితికుండ, నిండుకుండ తొలకదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇవన్నీ మనకి పద్యంలో ఇచ్చిన క్వశ్చన్సే అన్నమాట. పద్యం నుంచి మనం ఈ క్వశ్చన్స్ ఫిల్ చేయాలి. నిండు ఘటంతో పోల్చబడినవాడు. నిండు ఘటంతో పోల్చబడినవాడు ఎవరంటే మతిహీనుడు, మతిభాసురుడు, సుగుణ ప్రపూర్ణుడు, మూగవాడు. నిండు ఘటంతో పోల్చబడిన వాడెవరు అంటే సుగుణ ప్రపూర్ణుడు. ఆప్షన్ 3. అప్పలుకులను విడదీయమనిచ్చారు. అప్ప ప్లస్ లుకులు, ఆ ప్లస్ పలుకులు, ఆ ప్లస్ పలుకులు, అప్పలుకు ప్లస్ లు. ఓకేనా, రైట్ ఆన్సర్ వచ్చేసి అప్పలుకులను ఎలా విడదీయాలంటే ఆ ప్లస్ పలుకులుగా విడదీయాలి. ఇది వచ్చేసి మనకి ఒకవేళ సంధి అడిగితే మాత్రం త్రిక సంధి అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి పద్య భాగం అయిపోయింది కదా. ఇప్పుడు ఒక వ్యాసం ఇచ్చారు, మళ్ళీ వ్యాసం నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 36 నుంచి 40 వరకు ఈ వ్యాసం నుంచి ఉన్న క్వశ్చన్స్ మీరు చూసుకోండి. అంటే వీడియో పాస్ చేసి చూసుకోండి, దీనికి ఎక్కువ టైం వేస్ట్ అవుతుందని నేనైతే చదవట్లేదు. వీడియోని పాస్ చేసి మీరు ఇదంతా చదువుకోండి అన్నమాట. డైరెక్ట్ ఆన్సర్స్ అయితే చెప్తాను ఇప్పుడు. ఇవంతా ఈ వ్యాసంలో ఉన్న దాని నుంచి మనకి 40 వరకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. హాలుని కాలంలో వర్ధిల్లిన భాష ఏదని అడిగారు. ఇది ఆ వ్యాసం ఏదైతే ఉందో ఆ వ్యాసం నుంచి క్వశ్చన్స్ 40 వరకు కూడా అదే క్వశ్చన్స్ అనమాట. సంస్కృతం, పైశాచి, ప్రాకృతం, పాలి. హాలుని కాలంలో వర్ధిల్లిన భాష వచ్చేసి మనకి ప్రాకృతం అన్నమాట. లీలావతి కావ్య ఇతివృత్తం వచ్చేసి హాలుని వివాహం, లీలావతి సింహాల యాత్ర, హాలుని రాజ్యపాలన, హాలుని ప్రాకృతిక భాషా వేదన. రైట్ ఆన్సర్ వచ్చేసి హాలుని వివాహం. హాలుని కాలంలోని జగద్విఖ్యాత రచన ఏంటి అని అడిగారు. లీలావతి, కథా సరిత్యాగరం, గాథా సప్తసది, బృహత్ కథ. రైట్ ఆన్సర్ వచ్చేసి గాథా సప్తసది అన్నమాట. ప్రాకృతంలో గాథ అంటే అర్థం ఏంటి అని అడిగారు. కథ, పురాణం, పురాణ కథ, పద్యం, గద్య రచన. ప్రాకృతంలో గాథ అంటే పద్యం అని అర్థం. హాలుని యొక్క బిరుదు ఏంటని అడిగారు. కవి జనాశ్రయుడు, కవి తిలకుడు, కవి వత్సలుడు, కవిరాజు. హాలుని యొక్క బిరుదు వచ్చేసి మనకి కవి వత్సలుడు. గజల్లో ఇక్కడ వరకు మనకి అయిపోయినాయి. ఇక్కడ ఏదైతే మనకి వ్యాసం ఇచ్చారో ఆ వ్యాసం నుంచి 40 వరకు క్వశ్చన్స్ అడిగారు, ఇది అయిపోయినాయి. నెక్స్ట్ మనకి వేరే గ్రామర్ పార్ట్ నుంచి ఇంకా సందులు, సమాసాలు, వ్యాకరణాలు ఇవన్నీ అడగడం జరుగుతుంది. గజల్లో పల్లవిని ఏమని పిలుస్తారు. మక్తా, తఖల్లుస్, మత్లా, ఇంపు.
ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి మత్లా అని పిలుస్తారన్నమాట గజల్ని. సారీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో పాల్కురికి సోమనాథుని రచనలు ఏమని అడిగారు. మనకి రచనల గురించి కూడా ఒక క్వశ్చన్ అయితే తప్పనిసరిగా వస్తుందన్నమాట. రచనలు కూడా చూసుకోండి. బసవ పురాణం అనుభవసారము, పండితారాధ్య చరిత్ర బసవోదాహరణం, చతుర్వేద సారం, వృషాధిప శతకం, చెన్నుమల్లు సీసములు. ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. ఇవన్నీ కూడా మనకి పాల్కురికి సోమనాథుని యొక్క రచనలు అన్నమాట. బసవ పురాణం కావచ్చు, అనుభవసారం కావచ్చు, పండితారాధ్య చరిత్ర, బసవోదాహరణం, చతుర్వేద సారం, వృషాధిప శతకం, చెన్నమల్లు సీసములు. ఇవన్నీ కూడా మనకి పాల్కురికి సోమనాథుని యొక్క రచనలు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రతి చరణంలో ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, ఇక్కడ రెండు అనే నంబర్ ఉంది, రెండు సూర్యగణాలు. ఓకేనా. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉండడం ఏ పద్య లక్షణం అని అడిగారు. ఆటవెలది, తేటగీతి, కందం, మధ్యాక్షర. రైట్ ఆన్సర్ వచ్చేసి తేటగీతి. తేటగీతికే ఒక సూర్యగణం ఉంటుంది, రెండు ఇంద్రగణాలు ఉంటాయి, రెండు సూర్యగణాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంధి అడిగారు. ఇక్కడ శరత్ చంద్రికను విడదీస్తే ఏమవుతుంది. శరహ ప్లస్ చంద్రిక, శరత్ ప్లస్ చంద్రిక, శరత్ చంద్రిక, శరహ ప్లస్ చంద్రిక. చాకి ఇక్కడ ఒత్తిచ్చారు, ఇక్కడ లేదు. ఓకేనా. దీన్ని ఎలా విడదీయాలంటే శరత్ ప్లస్ చంద్రికగా విడదీయాలన్నమాట. నెక్స్ట్ గుణహీనుడు విగ్రహవాక్యం రాయని అని అడిగారు. అంటే సమాసం అడిగారు. గుణాల యొక్క హీనుడు, గుణము వల్ల హీనుడు, గుణాల చేత హీనుడు, గుణాలలో హీనుడు. ఓకేనా. 4th వన్ చూడండి, ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఇది తీసేశాను. ఓకేనా. దీన్ని విడదీస్తే ఏమవుతుందంటే గుణాల చేత హీనుడు అవుతుంది. ఓకేనా. మనకి విగ్రహవాక్యాలు విభక్తుల గురించి ఒక వీడియో చేసి పెట్టడం అయింది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంది. చేత అంటే ఎక్కడ వస్తుందంటే ఇది తృతీయ తత్పురుష సమాసం వస్తుంది. చేతన్ చేన్ తోడంతో ఉంది కదా, చేతన్ చేన్ తోడంతో అనేది తృతీయ విభక్తి అన్నమాట. అంటే తృతీయ తత్పురుష సమాసం కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అడిగారు. రాగద్వేషం, గంగానది, వితండవాదం, వృద్ధ కపోతం. ఓకేనా. సంభావన పూర్వపద అంటే ఏదైనా పేర్లు కనుక వస్తే దాన్ని సంభావన పూర్వపద అంటారు. ఇప్పుడు గంగా నది ఉంది, గంగా అనే పేరు గల నది. భద్రాచలం, భద్ర అనే పేరు గల ఆచలం. ఓకేనా. కృష్ణా నది, కృష్ణ అనే పేరు గల నది. అలా పేరు గల అనేది వస్తే మాత్రం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇక్కడ గంగా నది అనేది గంగా అనే పేరు గల నది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. అంతస్థాలు, ఊష్మాలు, ఉభయాక్షరాలు, కంఠ్యోష్టములు. అంతస్థాలు అంటే యారాలావానే అంతస్థాలు అంటారు. ఊష్మాలు అంటే ఊది పలికేవి, షా సా సాహ, ఇవన్నీ మనకు ఊది పలికేవి కాబట్టి వీటిని ఊష్మాలు అంటారు. ఆప్షన్ ఊష్మాలకి కరెక్ట్ ఆప్షన్ 2B, ఆప్షన్ 1కి A వస్తుంది. ఉభయాక్షరాలు అంటే సున్నా అరసున్న విసర్గని ఉభయాక్షరాలు అంటారు. ఓకేనా. కంఠ్యోస్తములు అంటే కంఠం నుంచి పలికే పదాలు అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంఠ్యోష్టములు అంటారు. ఓ ఓ ఆవ్ అనేది మనకి పలుకుతున్నప్పుడు కంఠం నుంచి బయటకు వస్తుంది సౌండ్, సో వాటిని కంఠ్యోష్టములు అంటారు. వరుసగా ABCD అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్లో ఎక్కడుందో చూద్దాం. 3 ABCD. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి పుట్టుకువచ్చిన కవి తెలంగాణ యోధుడు ఎవరు అని అడిగారు. దాశరథి రంగాచార్యుల గారు, చేకూరి రామారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, చేమకూరి వెంకట కవి గారు. రైట్ ఆన్సర్ వచ్చేసి దాశరథి రంగాచార్యుల గారు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి పుట్టుకొచ్చారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మనసైన మన సైనిక నికాయంబున గాయంబు పడని వాడు లేడు. ఇందులోనున్న అలంకారం ఇక్కడ కాయంబు నికాయంబున అని ఉంది కదా. నికాయంబు
ప్లస్ గాయంబు. ఇక్కడ ఎంబు ఎంబు రెండు వచ్చినాయి కదా, అంటే ఈ రెండు, ఇక్కడ ఎంబు ఉంది, ఇక్కడ ఎంబు ఉంది, ఇందులో ఉన్న ఎంబు వేరు, ఇందులో ఉన్న ఎంబు వేరు. ఓకేనా. నికాయంబు గాయంబు పడనివాడు లేడు అంటే మన సైనిక నికాయంబున సైనిక, మనకిష్టమైన సైనిక నీ కాయంబున అంటే నీ దేహమున గాయంబు పడనివాడు లేడు కదా సైనికులలో అనే అర్థం అన్నమాట. ఇక్కడ ఎంబు వేరు, ఇక్కడ ఎంబు వేరు. ఓకేనా. రెండు పదాలు ఒకటైనా కూడా వాటి మీనింగ్స్ వేరు. సో ఇది ఏం అలంకారం అవుతుందని అడిగారు. ముక్త పదగ్రస్తం, యమకం, అంత్యానుప్రాసం, దృష్టాంతాలంకారం. ఇది వచ్చేసి మనకి యమకాలంకారం. భూరహము అంటే అర్థం ఏంటి అంటే చెట్టు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వానిలో అనిర్దేశాత్మక సర్వనామాలకు ఉదాహరణలు ఏవి అని అడిగారు. ఈ క్రింది వానిలో అనిర్దేశాత్మక సర్వనామాలకు ఉదాహరణలు ఏవి? అనిర్దేశాత్మక సర్వనామాలు అంటే ఒక సర్వనామం కానీ సర్వనామాలంటే ఆమె, ఆయన, ఎవరు, ఎక్కడ, ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి సర్వనామాలు, నిర్దేశిక సర్వనామాలు. మనకి అడిగింది ఏంటంటే అనిర్దేశిక సర్వనామాలు అడిగారు. అన్ని, ఇన్ని, కొన్ని, బహు, చాలా, కొంత, వీటన్నిటిని కూడా మనం అనిర్దేశిక సర్వనామాలు అంటాం. ఒక నిర్దేశికంగా లేదు వీటిని మాట్లాడేటప్పుడు మనం. ఓకేనా. అన్ని, ఇన్ని అంటున్నామనే కానీ ఎన్ని, ఏంటి అనేది మనం చెప్పలేకపోతున్నాం. సో వీటిని అనిర్దేశిక సర్వనామాలు అంటారు. పోనుగంటి వారి సాక్షి వ్యాసాలు ఏ వ్యాసాల నేపథ్యంలో వెలువడ్డాయి? మానిటర్, మైసెల్ఫ్, స్పెక్టేటర్, ఆఫ్ స్టడీస్. ఓకేనా. పోనుగంటి వారి సాక్షి వ్యాసాలు ఏ వ్యాసాల నేపథ్యంలో వెలువడ్డాయి అంటే స్పెక్టేటర్ నేపథ్యంలో ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భూమిక పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. పాకాల యశోదారెడ్డి గారు, గూడూరి సీతారాం, డాక్టర్ సినారే, సాముల సదాశివ. మీకు ఒక కోడ్ కూడా చెప్పాను నేను. 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న కవి పరిచయాలు అవన్నీ సపరేట్ క్లాస్గా చెప్పడం జరిగింది. అందులో కోడ్ ఏం చెప్పానంటే అల్లూరి సీతారామరాజు మూవీ తీసింది ఎవరు అంటే మనకి కృష్ణ గారు. కృష్ణ గారి కొడుకు ఎవరు అంటే మహేష్ బాబు భూమిక ఒక మూవీ తీశారు. ఓకేనా. సీతారామన్ వస్తే మనకి భూమిక అని గుర్తు రావాలి. సో రైట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి. గూడూరి సీతారాం గారు భూమిక పాఠ్యభాగ యొక్క రచయిత అన్నమాట. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. విత్ కోడ్స్తో చెప్పడం జరిగింది, అంటే రచయితలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేసి. మనకి ఇక్కడ వరకు కంటెంట్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు వచ్చేసి మెథడాలజీ, తెలుగు మెథడాలజీ. సమస్తం నుంచి వ్యస్తానికి అంటే ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అన్న సూత్రంగా రూపొందించిన బోధనా పద్ధతి ఏంటని అడిగారు. ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి, పఠన పద్ధతి, చర్చా పద్ధతి. ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనే సూత్రంగా రూపొందించిన బోధనా పద్ధతి లేదా సమస్తం నుంచి వ్యస్తానికి అనే బోధనా పద్ధతి అనే సూత్రంగా రూపొందించిన బోధనా పద్ధతి ఏంటి అంటే పూర్ణ పద్ధతి అన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గద్య బోధనలో విషయ జ్ఞానంతో పాటుగా తప్పనిసరిగా పొందాల్సినది ఏదని అడిగారు. రసానందం, సంస్కృతి పరిరక్షణ వైఖరి, భాషా జ్ఞానం, అభినందన వైఖరి. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి భాషా జ్ఞానం అన్నమాట. రసానందం వచ్చేసి మనకి పద్య భాగంలో ఉంటుంది. గద్య బోధనలో ఉండేది మెయిన్గా ఏంటంటే మనకి భాషా జ్ఞానం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చిన్నయ్య సూరి బాల వ్యాకరణం దీనికి ఉదాహరణ అని అడిగారు. వర్ణనాత్మక వ్యాకరణం, చరిత్రాత్మక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం, వ్యవహారిక వ్యాకరణం. చిన్నయ్య సూరి బాల వ్యాకరణం ఏంటంటే వర్ణాత్మక వ్యాకరణానికి ఉదాహరణ. వర్ణనాత్మక అంటే వివరిస్తూ, వర్ణిస్తూ. ఓకేనా. క్రీడ అంటే జీవితంలో మునుముందు దీక్షాభినివేశాలతో ఆచరించదగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠికాప్రాయమైన సాధన అన్నది ఎవరని అడిగారు. ప్రోబెల్, కార్ల్ గ్రూస్, మెక్డూగల్, కాల్వెల్, కుక్. రైట్ ఆన్సర్ వచ్చేసి కార్ల్ గ్రూస్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా మనకి మెథడాలజీ అన్నమాట. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. కిండర్ గార్డెన్లో ఉపాధ్యాయుని నిర్ణయించిన 35 నిమిషాల పీరియడ్లోనే కృషి జరుగుతుంది. ఓకేనా. కిండర్ గార్డెన్ అంటే ఇప్పుడు మనకి ఎల్కేజీ, యూకేజీ ఆ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటిని
కిండర్ గార్డెన్ స్కూల్స్ అని అంటారు. నెక్స్ట్ ఆప్షన్ మాంటిసోరీ పద్ధతిలో ఈ వ్యవధి 45 నిమిషాలు. కిండర్ గార్డెన్లో నిర్ణీత సామాగ్రిని నిర్ణీత పద్ధతిలో ఉపయోగించాలి. ఇక్కడ అంత అవసరం ఉండదు, ఎందుకంటే అక్కడ ఉండేది మొత్తం చిన్నపిల్లలే కాబట్టి నిర్ణీత పద్ధతులు నిర్ణీత సామాగ్రి ఇవన్నీ ఏముండవు అనమాట. మాంటిసోరీ పద్ధతిలో శిశువులకు స్వేచ్ఛ ఎక్కువ. ఓకేనా, సరికాని దాన్ని అడిగారు కాబట్టి మాంటిసోరీ పద్ధతిలో ఇది కరెక్ట్ అండి. ఆప్షన్ సరికాని దాన్ని అడిగారు కాబట్టి 35 నిమిషాలు అనేది కరెక్ట్. 30 నిమిషాల పీరియడ్లో కృషి జరుగుతుంది అనేది కరెక్టే. మాంటిసోరీ పద్ధతిలో 45 నిమిషాలు అనేది రాంగ్ అన్నమాట. 45 నిమిషాలు కాదు ఇది. కిండర్ గార్డెన్లో నిర్ణీత సామాగ్రిని నిర్ణీత పద్ధతుల్లో ఉపయోగించాలి. అంటే చిన్నపిల్లలు కదా, కొంచెం కేరింగ్గా, అదే వాళ్ళకి నేర్చుకునే ఏజ్ కదా, సో అట్లా నిర్ణీత సామాగ్రిని నిర్ణీత పద్ధతిలో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఏమైనా చిన్నది అటు ఇటు జరిగినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాళ్ళ మీద పడేసుకోవడం, అవి తలకాయలు పగలగొట్టుకోవడం, కాళ్ళు చేతులు విరగడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ చాలా నిర్ణీత సామాగ్రిని, అంటే అక్కడ ఉన్న సామాగ్రిని సరైన పద్ధతుల్లో ఉపయోగించాలన్నమాట. మాంటిసోరీ పద్ధతిలో శిశువులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. సరికానిది అడిగారు కాబట్టి మాంటిసోరీ పద్ధతులు ఈ వ్యవధి 45 నిమిషాలు అనేది రాంగ్ అన్నమాట మనకి. ఓకేనా, 1, 3, 4 అనేవి కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో వృష్టి పద్ధతి అని పేరున్న పద్ధతి ఏంటని అడిగారు. ప్రాజెక్ట్ పద్ధతి, డాల్టన్ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, ప్రదర్శన పద్ధతి. డాల్టన్ పద్ధతికి వృష్టి పద్ధతి అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా, ఇవ్వండి మనకి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ 30 క్వశ్చన్స్. ఇంకేమైనా టాపిక్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అడిగింది నెక్స్ట్ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్.